ఒక్కసారి క్షమించండి అననందుకు ఏ నిర్ణయానికి వచ్చాడో చూడండి. మీరు నా పక్కన ఉండి ఉపయోగం ఏముంది కుంతి మాద్రి, ఇలా కష్టాలు పడ్డమే కదా, ఇక నుంచి నేను ఇది ఎండ, ఇది చల్లతనం, ఇది వాన, ఇది వేడి, నన్ను పొగిడారు, నన్ను నిందించారు, నా ఒంటి మీద దుమ్ము పడింది, నేను బట్ట కట్టుకున్నాను, ఈ భావనలు ఏవీ లేకుండా నేను ఒకరోజు ఒక చెట్టుకి కాసిన ఒక పండు మాత్రమే తింటూ శరీరము ధూళి ధూసర భూరితమైపోగా ఘోరమైన తపస్సు చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. ఎందుకని అంటే ఇంకా నేను క్షాత్రతేజంతో మళ్ళీ తిరిగి వచ్చి నేను చేసేదేమీ లేదు. మీరు నా పక్కన ఉంటే నా మనసు కలుక్కుమంటుంటుంది, నేను చేసిన పాపానికి మీరు బాధపడ్డారు అని. చూసారా ఎలా కట్టి కుడిపిందో? వారిని అంటి ఉన్న వారిని కూడా కొట్టేస్తుంది దెబ్బ. అందుకని మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి అక్కడ సంతోషంగా మీరున్నన్నాళ్ళు జీవితం గడపండి, నేను ఇక్కడ ఘోర తపస్సు చేసి శరీరం వదిలిపెట్టేస్తాను. అంటే వాళ్ళన్నారు, కష్టం వచ్చినప్పుడు భర్త కాడా, సుఖం ఇవ్వగలిగిన నాళ్ళు భర్త, నిన్ను విడిచిపెట్టి మేము వెళ్ళిపోమా, నువ్వు లేని చోటు మాకు సంతోషంగా ఉంటుందా? ప్రభు, మేము వెళ్ళాం హస్తినాపురానికి, మేము ఇక్కడే ఉంటాం, ఉండి నిన్ను సేవిస్తూ ఉంటాం. నిన్ను సేవించడం మాకు వ్రతం, ఈశ్వరుడి గురించి తప్పించడం నీకు వ్రతం. ముగ్గురము ఇదే వ్రతంలో ఉందాం. ఎవరి శరీరాలు పడిపోతే వాళ్ళ శరీరాలు పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు అందరూ తపస్సు చేసుకుంటూ ఉండిపోవడానికి నిశ్చయం చేసుకున్నారు. ఇప్పుడు ఇంకెందుకు ఆ శిబిరంలో కిరీటాలు, నగలు, హారాలు ఇవన్నీ ఎవరి కోసం? ఇంకా మునివృత్తి పట్టిన వాడికి, నారచీర కట్టుకోవలసిన వాడికి పట్టుబట్టలు ఎందుకండి? కాబట్టి అమూల్యమణి భూషణంబులు, గజాశ్వ బృందములున్, సమృద్ధ ధన ధాన్య రాసులు, ప్రశస్త గోవర్గమున్, క్రమంబునను భూసురేషులకు అగణ్య పుణ్యార్థి అయి అమర్త్య నిభుడిచ్చే పాండు విభుడు అత్యుదార స్థితిన్. తన దగ్గర ఉన్నటువంటి గుర్రాలు, ఏనుగులు, ధనము, ధాన్యము, ఐశ్వర్యము, రత్నాలు, వజ్రాలు, మెడలో వేసుకునేటటువంటి ఆభరణాలు, మణిభూషణాలు అన్నిటినీ కూడా బ్రాహ్మణుల్ని పిలిచి దానం చేసేశాడు. తాను ఏమీ లేనివాడైపోయాడు. ఎందువల్ల? ఒక్క మాట ఎక్కడికి వెళ్ళిందో చూడండి. తన భార్యలు నారచీరలు కట్టుకున్నారు. కట్టుకుని ఇప్పుడు తపోవృత్తిలో ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉండిపోయాడు. ఉండిపోయిన తరువాత ఒకానొక రోజున ఆయన అలా దాటుతూ శతశృంగ పర్వత శిఖరం దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఒక అమావాస్య తిథి వచ్చింది. ఆ అమావాస్య తిథి నాడు పితృదేవతలు, బ్రహ్మర్షులు మొదలైనటువంటి వారు బ్రహ్మలోకానికి నడిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తపశ్శక్తి అటువంటిది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోగలరు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే పాండురాజు గారు కూడా నేను వస్తానని ఇద్దరు భార్యలతో కలిసి నడుస్తున్నాడు. నడుస్తుంటే ఆ బ్రహ్మర్షులు వెనక్కి తిరిగి చూసి అన్నారు, వాళ్ళిద్దరూ సుకుమారులు, రాచకాంతలు, నువ్వు వాళ్ళని ఇంత నడిపిస్తున్నావు. ఎదర నడిచేటటువంటి భూమి సమతలంగా ఉండదు, మిట్టపెల్లాలుగా ఉంటుంది, వాళ్ళు నడవలేరు. కాబట్టి అమావాస్య తిథి నాడు పరమేష్ఠి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారి దర్శనం చేసి సేవించడానికి పితృదేవతలందరము బ్రహ్మర్షులము ఆయన లోకానికి వెళ్ళి దర్శనానికి వెళుతున్నాం. కాబట్టి నువ్వు రాలేవు మాతోటి, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండిపో అంటే ఆయన అన్నాడు ఆగి, బహుశా నన్ను ఈ కారణానికి ఆగిపోమ్మన్నారేమో అని ఆయన అన్నాడు, సంతానమును పొందనటువంటి వాడెవరుంటాడో అటువంటి వాడికి స్వర్గద్వారం చూసేటటువంటి అవకాశము లేదు అంటారు. పున్నామ నరకము అని ఒక నరకం ఉంటుంది. ఆ నరకాన్ని పుత్రుడు కొడుకుంటే మాత్రమే దాటగలరు అని. పుత్ అనే నరకాన్ని దాటిస్తాడు కాబట్టే పుత్రుడు. అందుకే నేను శాస్త్రవాక్కు చెప్తున్నాను, నేను ఎవరిని చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు, ఎవరి మనసు బాధపడేటట్టు మాట్లాడడం నా మనసు యొక్క లక్ష్యము అంతకన్నా కాదు. కేవలం ఇక్కడ కూర్చున్నప్పుడు శాస్త్రమును నేను చెప్పవలసి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అంతే. కాబట్టి పుత్రుడు ఉండాలి. ఆ అందుకే ఎన్ని రకాలుగా పుత్రుల్ని పొందవచ్చో కూడా మహాభారతం చెప్తుంది. కనీసంలో కనీసం అభిమానపుత్రుడైనా ఉండాలని చెప్పి. కాబట్టి నేను పుత్రులు లేనివాణ్ణి, సంతానమే లేదు, కాబట్టి నాకు స్వర్గద్వారం చూసి అధికారం లేదు అంటారు. నిజమేనా మహానుభావ అని అడిగాడు. అంటే వాళ్ళు అన్నారు, నీకు పుత్రులు లేరని ఎవరు చెప్పారని అడిగారు. ఆయన అన్నాడు, అదేమిటి నాకు ఎలా ఉంటారు పుత్రులు, నాకు భార్యా సంగమము నిషిద్ధము,
నేను మరణిస్తానని ముని శాపం ఇచ్చాడు నాకు. కాబట్టి ఇప్పుడు నేను ఎలా సంతానాన్ని పొందుతాను అంటే వాళ్ళు అన్నారు, మహానుభావుడైనటువంటి ధర్మస్వరూపుని వలన, వాయుదేవుని వలన, ఆ తరువాత ఇంద్రుని వలన, అశ్వనీ దేవతల వలన నీకు 5 కుమారులు తేజోవంతులు కలుగుతారు, నువ్వు ఉన్నత లోకములను పొందుతావు. కాబట్టి నువ్వు దాని గురించి విచారించవద్దు, నీకు సంతానం కలుగుతుంది. కానీ నీవు మాత్రము మాతో రావద్దు. కానీ నువ్వు అన్నావే వాక్కొకటే, పుత్రులు లేకపోతే ఆ ప్రమాదం వస్తుందా అని అడిగావే, అది యథార్థమే. ఒక గృహస్థు అంత జ్ఞానమును పొంది అటువంటి స్థితిని పొందితే అది వేరు మాట. ఓ శంకరాచార్యుల వారి స్థితో, లేకపోతే ఒక భగవాన్ రమణుల స్థితో, లేకపోతే ఒక పరమాచార్య స్వామి వారి స్థితో పొందిన వాడికి ఆ సూత్రము వర్తించదేమో, కానీ సామాన్యమైన గృహస్థుకు మాత్రం ఆ సూత్రము వర్తిస్తుంది. అపుత్రస్య గతిర్నాస్తి. కాబట్టి నాయన నీకు కొడుకు ఉండడం మంచిదే, కానీ ఉంటారు, నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటావు అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేసి భార్యలిద్దరినీ కూర్చోబెట్టుకుని కుంతితో, ప్రధానంగా మహారాజ్ఞి కనుక పెద్ద భార్య కనుక ఆవిడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు ధర్మం గురించే మాట్లాడతారు. ఈ శరీరం అనబడేటటువంటి సాధనమును ఈశ్వరుడు ఇచ్చాడు, ఇదొకసారి పడిపోతే తరించడానికి మళ్ళీ తప్పలేదు. కాబట్టి ఇది ఉండగా ఎలా తనని తాను దిద్దుకోవాలి, జాగ్రత్త పడాలనేటటువంటి ధర్మాన్ని ఆలోచిస్తారు. కాబట్టి ఆయన అన్నాడు, మనుష్యునకు సహజంగా 4 రుణాలు ఉంటాయి. దేవరుణము, ఋషి ఋణము, పితృరుణము, మనుష్య రుణము. దేవరుణాన్ని తీర్చుకోవడానికి యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. నేను చేశాను, దేవరుణం తీరిపోయింది. ఋషి రుణం నైష్ఠిక బ్రహ్మచర్యము చేత, శాస్త్రములను అధ్యయనం చేయడం చేత, వేదాధ్యయనము చేత తీరిపోతుంది. నేను చదువుకున్నాను, వేదాంగములు చదివాను, నాకు ఋషి రుణం తీరిపోయింది. సాటి మనుష్యుల పట్ల దయాళువై ప్రవర్తించడం చేత మనుష్య రుణం తీరిపోతుంది. నేను అలా ప్రవర్తించాను, నాకు మనుష్య రుణం తీరిపోయింది. ఈ శరీరం పడిపోయిన తరువాత కూడా ఒక రుణం తీర్చుకోలేదని నా ఖాతాలో వేసి రుణం తీర్చకుండా వచ్చావు, కాబట్టి ఈ జీవుడు ఉన్నత లోకాల్ని చూడడానికి వీల్లేదని ఆపేస్తారు. అదిగో అటువంటి పితృరుణం ఉండిపోయింది. తండ్రి గారు నన్ను కన్నందుకు నేను ఒక కొడుకుని కనాలి, కానీ వంశాభివృద్ధిని చూపించాలి. కొడుకు పుట్టకపోతే అంటే 1000 మార్గాలు శాస్త్రం చూపించింది, ఆ మార్గంలో కొడుకుని పొందాలి. కాబట్టి దత్తత తీసుకోవాలి, అభిమానపుత్రుడు ఉండాలి, ఎన్నో చెప్పాడు పాండురాజు గారు. ఆ పుత్రుల యొక్క లక్షణాలన్నీ చెప్పి కొడుకు ఉండాలి. కాబట్టి అలా లేకపోతే ధర్మమునందు నేను ఉన్నత లోకాలు పొందలేను, పడిపోతాను, నాశనం అయిపోతాను. కాబట్టి కుంతి, నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నన్ను అనుగ్రహించి మేము ఎలా వ్యాసభగవానుని యొక్క అనుగ్రహంతో అంబాలిక యందు ధృతరాష్ట్రుడు, నేను, విదురుడు పుట్టామో, అలా నియోగ విధానము వలన భర్త అనుమతిస్తే దోషం లేదు. కాబట్టి విధవ అయినప్పుడు దోషం లేదు నిస్సంతువుగా, భర్త సంతానము కొరకు అంగీకరించినప్పుడు దోషం లేదు. కాబట్టి నువ్వు అటువంటి బ్రహ్మజ్ఞాని వలన సంతానమును పొందు అని అడిగాడు. ఆవిడంది, ఇంత గొప్ప వంశాన్ని మెట్టాం, పాండురాజు భార్యలు అనిపించుకున్నాం, మనసులో కూడా ఎన్నడూ పరపురుషుణ్ణి స్మరించలేదు. ఎంత ఆపద వచ్చిందయా ఇవాళ మనకి. తెలిసి నేను అలా సంతానాన్ని పొందడానికి నా మనసు అంగీకరించలేకపోతోంది. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా అని ఆవిడ శ్వేతకేతోపాఖ్యానాన్ని ఉటంకిస్తూ ఆవిడంది, నాకు ఈ మార్గమునందు అనురక్తి కలగట్లేదు అంది. అంటే ఆయన 2 చేతులెత్తి నమస్కరించాడు. భర్త భార్యకి నమస్కరించడం అనేటటువంటిది హేయమైనటువంటి పద్ధతి. అలా దశరథ మహారాజు గారు రామాయణంలో ఎన్నో మార్లు నమస్కరించాడు, కైకాని మనసు మార్చుకోని. ఆవిడ శిరస్సు తన్నింది. అసలు ఆవిడ విననేలేదు ఆయన మాట. ఎన్ని మాటలు మూర్చబోయినా ఆవిడేం వినలేదు. శిరస్సు తన్నింది అన్నమాట అసలు ఆయన కోరికని మన్నించకుండా పోయింది, అంత ఉద్ధతితో ప్రవర్తించింది. ఆఖరికి చనిపోయాడు అనుకోండి పాపం మహానుభావుడు. ఈయన కూడా ఏం చేశాడంటే, ఆ కుంతి దగ్గర అలయక ధర్మశాస్త్రములయందు పురాణములందు చెప్ప ఉత్పలదల నేత్ర విందుమ అపత్యము మేలని కావునన్ యశోనిలయుల పుత్రులంబడయు నీ కొనరించద సంగతాంగుళీదళ విలసన్మదీయ కరతామర సద్వయయోజతాంజలిన్.
ధర్మశాస్త్రములు ఏం చెప్పాయో, పురాణములు ఏం చెప్పాయో అది నేను నిన్ను అడిగాను, ధర్మ సంతానం కావాలని అడిగాను. ఈ విషయంలో ఇంకా వాదన చెయ్యకుండా నువ్వు నా మాట అంగీకరించవలసినది, తామర మొగ్గల వంటి నా 2 చేతులను కలిపి నీకు నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే కుంతికి కూడా సంతానవతి కావాలి అని కోరికుంది. అది లేకుండా ఏ స్త్రీ ఉంటుందండి? అసలు అలా ఉండడం అనేటటువంటిది అయ్య బాబోయ్, అసలు నోటి మాటతో దానికి వ్యాఖ్యానం లేదు. అలా ఉంటుందన్న ఊహే లేదు అసలు శాస్త్రంలో. కాబట్టి ఆమెకి మాత్రం పరిస్థితి కలిసి రాలేదు తప్ప ఆమెకి తల్లి కావాలని ఎందుకు ఉండదు? ఆవిడంది, మీరు నన్ను ఇంతగా ప్రార్థన చేశారు బిడ్డల్ని పొందాలని, కాబట్టి నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేస్తాను. ఇది మీరు కుంతి జీవితంలో వస్తున్న వైక్లభ్యాన్ని గమనించాలి. ఆవిడ మహాతల్లి చిన్నతనంలో పెద్దవాళ్ళు చేయవలసిన పని చేసింది. దుర్వాసో మహర్షిని సేవించింది. పెద్దవాళ్ళు భయపడతారు ఆయనకి సేవ చేయడానికి, ఏ శాపం ఇస్తాడో అని. కన్యపిల్లకి వరం ఇచ్చాడు, నువ్వు కోరుకున్న సంతానం లభిస్తుంది, ఎవరిని పిలిస్తే మంత్రంతో వాళ్ళు వచ్చి సంతానం ఇస్తారు. అప్పుడు మనం ఏమన్నాం? ఇది కన్యపిల్లకి ఆవరం ఏమిటండి అన్నాం. నేను మీతో అన్నాను, పరదేవత ఎప్పుడు ఎందుకు ఏ కదలిక కదుపుతుందో మనకి తెలియదు, పరదేవత చాలా దూరం ఆలోచించి చేయిస్తూ ఉంటుంది అన్నాను. పరదేవత ఆనాడు కుంతికి వరాన్ని కటాక్షించింది కాబట్టి తేజోవంతులైన కుమారులు పాండురాజుకి ఇప్పుడు జన్మించారు. అది లేకుంటే కర్ణుడు పుట్టడం ఒకటే కాదు, పాండురాజు సంతానం లేనివాడైపోయాడు. ఆవిడంది, నాకు దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరం ఉంది కాబట్టి ఆ వరం కారణం చేత నేను ఎవరిని స్మరిస్తే వారు వచ్చి వరదానం చేస్తారు నాకు బిడ్డల్ని. కాబట్టి నేను దేవతల్ని ప్రార్థన చేస్తాను, ఆ దేవతలు వచ్చి నాకు వరదానంగా ఇస్తారు పిల్లల్ని. కాబట్టి నీ అనుమతితో దేవతల వలన వరప్రసాదముగా పొందుతాను సంతానాన్ని. అప్పుడు నువ్వు తండ్రి అయ్యావుగా, ఇంకెందుకు బాధ? కాబట్టి నువ్వు చెప్పినటువంటి రీతి అక్కర్లేదు, నాకున్నటువంటి మంత్రశక్తి చేత దేవతల్ని పిలుస్తాను, నువ్వు అంగీకరించాలి. భర్త అంగీకారం దానికి ఉండాలి. నేను అలా నా మంత్రశక్తితో దేవతలను పిలిచి దేవతల యొక్క అనుగ్రహంతో సంతానాన్ని పొందనా? నాకు అలా కర్ణుడు పుట్టాడని మాత్రం ఆవిడ చెప్పలేదు. అంటే కన్యాగర్భము ఎంత ప్రమాదకరమో అన్నీ చెప్పగలదు, కానీ ఏది చెప్పలేదో చెప్పి భారతం తల కొట్టుకుని ఆ తప్పు జరగకూడదని వేనోళ్ళ చెప్పి ఆ కర్ణుడు దుర్యోధనుడి పక్కన చేరడం వల్ల లక్షల మంది తెగటారిపోయారు కురుక్షేత్రంలో. ఒక్క కన్యాపుత్రుడు ఇంత ప్రమాదాన్ని తెచ్చాడని చెప్పిన జాతికి వారసులు పనికి మాలిన వ్యాలంటైన్స్ డే ఇక్కడ చేయడం ఎంత ఘోరాపరాధమో ఆలోచింపబడాలి. దానికి ప్రచారాలు చేయడం, దాన్ని పేపర్లలో వేయడం, దానికి పెద్ద విశేషాలు చూపించడం, ఆ రోజున అటువంటి సినిమాలు చూపించడం. ఆయన రచన చేసేటప్పుడు రావణాసురుడు గొప్ప తపస్వి, ఆయన తేజస్సుకి హనుమ కొట్టబడినట్టుంటే వాల్మీకి అదే రాశారు. అంతే, ఆయన తేజస్సు చేత కొట్టబడినాడా అన్నట్టుగా ఉన్నారు హనుమ అని రాశారు. అదే రావణాసురుడు తప్పుడు పని చేస్తే తప్పుడు పని చేశాడు అని రాశారు. అందుకే ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు కూడా పక్షపాతరహితంగా పుస్తకాన్ని చదవాలి తప్ప ముందే ఒక అభిప్రాయం ఏర్పరచుకునే పుస్తకాలు ఎప్పుడు చదవకూడదు. 2, ఒక పుస్తకాన్ని చదివి విమర్శ చేసేటప్పుడు వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలతో చేయకూడదు. ప్రతిపాదింపబడినటువంటి విషయము యొక్క ప్రామాణ్యమును దృష్టిలో పెట్టుకుని మాత్రమే మాట్లాడవలసి ఉంటుంది. 3, పెద్దలు ఋషులు చేసినటువంటి వాంగ్మయానికి వ్యాఖ్యానం చేసేటప్పుడు ఋషి హృదయం ఎలా ఉందో అలా చెప్తే చాలు. అక్కర్లేనివన్నీ కొత్తగా నీ కళ్ళ జోడుతో నువ్వు చూసి కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి చెప్పక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు మహానుభావుడు ఆయన అన్నాడు, ఆయనకి ధర్మం మీద ఉన్న అనురక్తి అటువంటిది, ధర్మమే నాకు కొడుకుగా వస్తే నా బిడ్డలు రక్షింపబడతారు. అంటే పాండురాజు లోకానికో సందేశం ఇస్తున్నాడు, నువ్వు నీ బిడ్డలకి ఎంత ఆస్తి ఇచ్చావన్నది కాదు రక్షించేది, నీ బిడ్డలకి నువ్వు ఎంత పొగరబోతుతనం నేర్పావన్నది కాదు రక్షించేది, నీ బిడ్డల్ని నువ్వు ఎంత రెచ్చగొట్టి ఎంత భోగపరాయణులుగా బతకచ్చో నేర్పినటువంటి నీ పెంపకం కాదు వాళ్ళని రక్షించేది, నువ్వు నేర్పిన వినయం, నువ్వు నేర్పిన ధర్మమే వాళ్ళని రక్షిస్తాయి. లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు నేర్పిన పొగరబోతుతనంతో విడిచిపెట్టిన ధర్మం వాళ్ళని కాల్చేస్తుంది, అప్పుడు నువ్వు ఉండవు. కానీ నీ కింద వాళ్ళు పాడైన దానికి నిన్ను ఈడ్చి తీసుకొచ్చి నరకంలో పారేస్తారు. నీకున్న పుణ్యం ఏమైనా ఉంటే కూడా లెక్క పెట్టకుండా ఆ స్థితి తెచ్చుకోకు. పిల్లలకి ధర్మం నేర్పుకో,
నేర్పింది మనకి. ఇది ధృతరాష్ట్రుడు చెయ్యలేకపోయాడు, ఇది చచ్చిపోతానని తెలిసి పాండురాజు చేశాడు. నా బిడ్డలు బాగుండడానికి ముందు పరాక్రమం కాదు, ధర్మం కావాలి. ధర్మం పెద్ద కొడుగ్గా పుడితే తర్వాతవన్నీ కూడా ధర్మాన్ని అనుసరిస్తే రక్షింపబడతాయి. ఇన్నున్న నేను ధర్మాన్ని ఒక్కసారి విడిచిపెడితే కట్టి కుడిపింది. ఎన్నున్నా పైన ధర్మం ఉండి ఆ ధర్మాన్ని మిగిలిన వాళ్ళందరూ వింటూ ఉంటే వాళ్ళలో వచ్చేటటువంటి ఉద్ధాన పతనములను, వైక్లభ్యములను, వాళ్ళ ఆలోచనలో వచ్చేటటువంటి తేడాపాడాలని ఈ పైనున్న ధర్మం రక్షించి వాళ్ళు వ్యగ్రత పొందకుండా ఎప్పటికప్పుడు నొక్కి పట్టుకుంటుంది. అప్పుడు ధర్మము వైపుకి అన్నీ ప్రవహిస్తాయి, వాళ్ళని ఎదురొడ్డేవాడు ఉండడు. కాబట్టి ముందు ధర్మాన్ని పెట్టాలనుకున్నాడు. ఎంత గొప్ప సందేశం అండి! నీ బిడ్డలకి ధర్మం ఒక్కటి నువ్వు నేర్పితే చాలు, వాళ్ళు రక్షింపబడి తీరుతారు. కాబట్టే ఆయన అన్నాడు, లలితాంగి ఎల్ల లోకములు ధర్మమునంద నిలుచు, పులుపుగా ధర్మం తలుపమా ఆతడ మరి వేల్పుల లోపల పెద్ద ధర్మమున సత్యమునన్. మన వంశం నిలబడడం కాదు లలితాంగి, ఈ 3 లోకములు దేనిలో నిలబడ్డాయో తెలుసా? ధర్మమునందు నిలబడి ఉన్నాయి. ఆ ధర్మాన్ని పిలు, ఆ ధర్మము రాశీభూతమైనటువంటి స్వరూపాన్ని పొంది ఒక మనుష్య రూపాన్ని పొంది యోగ రూపంతో ధర్ముడు అన్న పేరుతో నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు వరం అడుగు, నాకు నీ అంశతో కొడుకు కావాలి అని అడుగు. ధర్ముడు అటువంటి ధర్మమే, రాశీభూతమైన ధర్మము మన కడుపున పుట్టేటట్టు చేస్తాడు. వాడు పెద్దవాడిగా ఉంటాడు. ఏమిటో తెలుసా అండి పాండురాజు భయం? గభాలన నేను మరణిస్తే నా కొడుకులకి రక్షణ ఏది? జ్ఞాతివైరమే. తర్వాత నా బిడ్డలకి రక్షణ అన్నది ఒకవేళ నేను ఉన్నా, నేను పోయినా, ఇన్ని ఉండి ధర్మం వదిలి నన్ను నేను రక్షించుకోలేకపోయాను కదా. ఒకవేళ నేను ఉన్నా రక్షించేది ఆ ధర్మమే, నేను పోయినా వాళ్ళని రక్షించేది ఆ ధర్మమే. తండ్రి లేని నాడు తండ్రి స్థానం పెద్ద కొడుకుది. ముందు లోకాల్ని జయించగలిగిన వాడు పుట్టి చివర ధర్మం పుడితే, చివర చెప్పినటువంటి ధర్మం ఆ చిన్నవాడు చెప్పిన మాట పెద్దవాడు వినాలని లేదు. వాడి పౌరుషంతో వాడు ప్రవర్తిస్తాడు. ధర్మం తెలిసి చిన్నవాడు ఏం చేయలేడు. విభీషణుడు ధర్మాత్ముడై మాట వినని రావణుడు పెద్దవాడై పాడైనట్టు అవుతుంది. కాబట్టి ముందు ధర్మాత్ముడు వస్తే తండ్రి స్థానంలో నిలబడిన వాడు తప్పు, అలా చెయ్యొద్దు, ఇది ధర్మం, మనం ఇలా చేద్దాం అని చెప్తూ ఉంటే మిగిలిన వాళ్ళ పౌరుష పరాక్రమాలన్నీ ధార్మికమైతే అప్పుడు వీళ్ళకి కావలసినవన్నీ వీళ్ళకి దొరుకుతాయి. కాబట్టి ముందు ధర్మం కావాలి. కాబట్టి కుంతి మనం నిలబడడం కాదు, ఎంత దూరం ఆలోచించాడో చూడండి. ఇప్పుడు మనం నిలబడడం కాదు, 3 లోకములు ఎందులో నిలబడ్డాయో తెలుసా? ధర్మంలో నిలబడ్డాయి. కాబట్టి ఆ ధర్ముని పిలిచి వరమడుగు అన్నాడు. ఆవిడంది భర్తకి ప్రదక్షిణమాచరించింది. ప్రదక్షిణం చేసి ఒక్కసారి ఆ ధర్మస్వరూపాన్ని ప్రార్థన చేసింది. ఆయన ఎదురుగుండా వచ్చి నిలబడి అడిగాడు, ఏం కావాలని అడిగాడు. నీ అంశలో నాకు కుమారుడు కావాలి. ఆయన వరం ఇచ్చాడు, లభిస్తాడు అని. 12 నెలల తర్వాత ఆమెకి కుమారుడు లభించాడు. కుమారుడు జన్మించాడు కుంతికి. కాబట్టి పాండురాజు తండ్రి అయ్యాడు. భర్త అనుమతితో మంత్రాధిష్టాన దేవతానుగ్రహంగా ఆమె సంతానమును పొందింది. కాబట్టి పుట్టినటువంటి ధర్మరాజు గురించి చెప్తూ అంటారు, ఆయన శాత్రవజైత్ర తేజమున సర్వదిశల్ వెలుగంగా ఐంద్ర నక్షత్రయుతుండుగా శశి ప్రకాశ జయోన్నతమైన అష్టమిన్ మిత్రముఖ గ్రహ ప్రతతి మేలుగా ఆభిజితోదయంబునన్ పుత్రుడు ధర్మనంశమున పుట్టే అతి స్థిర ధర్మమూర్తి అయి. మహానుభావుడు ఆయన ఏ ఫాల్గుణ మాసంలో మనం ఈ మహాభారతాన్ని చెప్పుకుంటున్నామో ఆ ఫాల్గుణ మాసంలోనే బహుళపక్షంలో అష్టమి తిథి నాడు అభిజిత్ లగ్నంలో జ్యేష్ఠ నక్షత్రంలో, ఆ నక్షత్రం పేరే పెద్దరికం కదండి, ఎవడికి ధర్మం తెలుసో వాడిది పెద్దరికం. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో సూర్యుడితో సహా గ్రహాలన్నీ శుభప్రదమైనటువంటి స్థితిలో ఉండగా ఈ ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో అష్టమి తిథి నాడు ధర్మదేవత యొక్క అంశమునందు సాక్షాత్ ధర్మరాజు ప్రభవించినాడు. ఆ ధర్మమే లోకంలో ధర్మరాజుగా పుట్టాడు. కాబట్టి మహానుభావుడు ఈ లోకం మీద తిరగడం మొదలవుతోందనిట. లోకమంతా సంతోషపడిపోయిందిట. ధరణీసురులాదిగా
ఉర్వరలోకల సర్వభూత వర్గం బెల్లన్ పరమోత్సవముందే గుణశరణ్యుడగు ధర్మ జన్మదినమునన్. మనకి కావ్యముల యందు పురాణముల యందు ఇది కనపడుతుంటుంది. ఎప్పుడూ కూడా ప్రకృతి ఎలా ఉన్నది అన్నదాన్ని చెప్తూ ఉంటారు. ఒక కొడుకు పుట్టాడు, ప్రకృతి ఎలా ఉంది, మహాపురుషుడు పుడితే ఎలా ఉంటుంది, దుర్మార్గుడు పుడితే ఎలా ఉంటుంది. రామాయణంలో ప్రత్యేకించి యుద్ధకాండలో శకునములు అలా తెలుస్తూనే ఉంటాయి. అగ్నిహోత్రం కుడి చేతికి ప్రదక్షిణంగా వెలిగితే ఎలా ఉంటుంది, ఎడం పక్కకి తిరిగితే ఎలా ఉంటుంది, పొగొస్తే ఎలా ఉంటుంది, ఆకాశం అకస్మాత్తుగా చీకట్లు కమ్మితే ఎలా ఉంటుంది, ఉల్కాపతనం అయితే ఎలా ఉంటుంది, మనకి వాతావరణాన్ని చెప్తూ ఉంటారు. ధర్మరాజు గారు పుట్టినప్పుడు ఎక్కడ చూసినా ధరణీసురులాదిగా ఉర్వరలోకల సర్వభూత వర్గం బెల్లన్ పరమోత్సవముందెను. ఎందుకో తెలియదు, ఎవరికీ కారణం తెలియదు. ఒక్కొక్కసారి చూడండి, ఏమిటండో ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు మీరు అంటే, ఏమిటోనండి పొద్దున్నుంచి మనసు అలాగే ఉంది. తనకి తెలియక్కర్లేదు. ఎక్కడో ఏ సాయంకాలమో ఫోన్ వస్తుంది. తన వంశంలో ఒక మహాత్ముడైనటువంటి వంశోద్ధారకుడు ఏ అన్నగారి కడుపునో తమ్ముడి కడుపునో ఎక్కడో పుడతాడు. వాడు మహానుభావుడు అనమాట. వాడు గొప్ప కీర్తి తేగలిగినటువంటి వాడు పుట్టాడు. ఇతనికి ఇంకా తెలియదు, ఫోన్ రాలేదు. కానీ ఎందుకో చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి చూడండి మీరు, ఏమిటో దిగులుగా ఉందండి, ఏమిటో పీడగా ఉందండి, మనసు ఈ మధ్య శంకగా ఉంటుంది, ఏమిటో ఉత్సాహం ఉండట్లేదంటాడు. ఆత్మీయులైన వారెవరో శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. అది తెలిసిపోతుంది. ధర్మరాజు గారు పుట్టినప్పుట ధర్మాన్ని చెప్పే బ్రాహ్మణులు కాదు, వినేటటువంటి వాళ్ళు కాదు, కేవలం మనుష్యులు కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వభూతములు కూడా, అన్ని ప్రాణులు తెలియని ఉత్సాహాన్ని పొందేట. ఎందుకంటే ఆ ధర్మమే లోకాన్ని రక్షిస్తుంది. ఆ ధర్మ దేవత ఒక మహాపురుషుడి రూపంలో ఈ భూమండలం మీద తిరగడం మొదలుపెట్టింది. ఇది కుంతీదేవి ఈ జాతికి చేసినటువంటి మహోపకారం. కానీ కుంతీదేవి జీవితాన్ని మీరు గమనించండి. అంత గొప్ప వరం పొందింది, కన్యాపుత్రుణ్ణి కంది. కన్యాపుత్రుణ్ణి కన్నానన్న బెంగ కడుపులో ఉండిపోయి కొడుకును వదిలేశాడే ఏమైపోయాడో అన్న బెంగ పాండురాజుకి భార్యనయ్యానని సంతోషించింది. అయ్యో మాద్రి సవతిగా వచ్చిందని మళ్ళీ ఏడిచింది. పోనీలే అని సరిపెట్టుకుని ఇద్దరూ కలిసి సంతోషంగా భర్తని అనువర్తించారు. ఇంత గొప్పవాడని ఆ పాండురాజుకి శాపం వచ్చింది. అయ్యో పాండురాజుకి శాపం వస్తే వచ్చింది, కానీ మళ్ళీ దేవతల యొక్క అనుగ్రహంతో ఇంత గొప్ప కొడుకుని కన్నానని సంతోషిస్తోంది. తర్వాత ఏమవుతుందో చూద్దరు. కానీ ఇప్పుడు ఇక్కడ ధర్మరాజు గారు పుట్టారు అని తెలిసింది. పాండురాజుకి కొడుకు పుట్టాడు అన్న వార్త ధృతరాష్ట్రుడికి వెళ్ళింది, హస్తినాపురానికి. గాంధార్ అనుకుంటోంది తోడికోడలు కదండి, విశాల హృదయం లేనప్పుడు. కాబట్టి ఆవిడనుకుంది, చూశారా అన్నీ రక్షించేస్తాయి అనుకోవడానికి ఏముండదు. ఒక్కొక్కసారి మనం చాలా రక్షణ అనుకున్నది మనని భక్షిస్తుంది. తన ఇంటి కుక్క తన్ని కరిచినట్టు, తన చేతి మెతుకులు తిన్న కాకి తన తల మీద పొడిచినట్టు. ఎంత చిత్రం అంటే, గాంధారి పరమశివుడి గురించి తపస్సు చేసింది కన్యగా ఉన్నప్పుడు. తపస్సు చేస్తే ఏం కావాలన్నాడు, 100 కొడుకులు 101 సంతానం కావాలి. తథాస్తు అన్నాడు. సత్సంతానం అనలేదు కదా, తథాస్తు అన్నాడు. మా వంశానికి ఎప్పుడూ పిల్లల కొరత వస్తోంది, ఇంతమంది పిల్లలుండే పిల్ల ఇంటి కోడలైతే సింహాసనానికి ఇబ్బంది ఉండదు, పిల్లలు బాగా ఉంటారని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి పెళ్లి చేశాడు భీష్ముడు. ఆ సువలుడు కూడా ఒప్పుకున్నాడు. తీసుకొచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆవిడ మనసులో ఒకందుకు సంతోషించింది. మా ఆయన కంటే కళ్ళు లేవు, కానీ కళ్ళున్న పాండురాజు గారు రాజ్యం చేశాడు, కానీ ఇప్పుడు పాండురాజు గారికి సంతానం లేదుగా. కాబట్టి ఇప్పుడు నాకే సంతానం కలుగుతుందో వాళ్ళు సింహాసనానికి వస్తారు. ఇప్పుడు ఆవిడ సంతోషం పొందింది. ఆ సంతోషం ఎంతలో ఆవిరైంది, అక్కడ ధర్మరాజు గారు పుట్టారని తెలిసింది. అక్కడ ధర్మరాజు పుట్టేశాడు కాబట్టి మొదట పుట్టినవాడు రాజ్యాధికారమునకు వారసుడుగా పుట్టవలసిన వాడు పుట్టేశాడు. 101 మంది పిల్లలు పుడతారని వరం ఉంటే మాత్రం ఎందుకు, ఆలస్యంగా పుట్టడం వల్ల వచ్చిన ఇబ్బంది. తిరుమలలో అష్టదళ పాద పద్మారాధన సేవని చేతిలో ఉంటే మాత్రం ఎందుకు, తెల్లవారకట్ట 4 గంటలకి రైలు వెళ్ళిపోతుంది, వెంటనే కారికి పైకి వెళ్ళి స్నానం చేసినా ఆనందనిలయంలోకి వెళ్ళిపోతాం కదండి. 1 గంట లేట్ అయినా 5ంటికి వెళ్ళినా వెళ్ళిపోతాం కదండి. 8ంటికి సేవనుకుని వెళ్ళాడు, 4 గంటలు లేట్ అయింది. ఎందుకు రైలు ఎడితే మాత్రం తిరుపతి, నువ్వు వెళ్తే కావాలంటే ప్రసాదం పుచ్చుకోండి అన్నారు.
మళ్ళీ ఎప్పుడు దొరికే నీకా టికెట్. అలా ఆలస్యమే. ఇది ఆవిడ కడుపు మండిపోయింది. ఎవరికి కావాలి ఇప్పుడు ఆ 101 సంతానం? ఎవరికి కావాలి? ఆలస్యంగా పుట్టడం. ముందు పుట్టు ఉంటే అప్పటికి ఆవిడ ఏడాది నుంచి కడుపుతోంది. ఏడాది నుంచి కడుపుతో ఉన్నటువంటి కుంతి కొడుకుని కనేసింది. అంతకన్నా ముందు కడుపుతో ఉన్న నేను కొడుకుని కనలేదు. ముందు నాకు పుట్టుంటే వాడు సింహాసనానికి వెళ్ళరు. ఇప్పుడు వీడు ఆలస్యంగా పుట్టి ఏం చేయాలి? అన్నయ్య వెనకాల వెళ్ళు విరవాలి అని కడుపు మండిపోయి ఆ కడుపుని బాధేసుకుని దిక్కుమాల పిల్లలు లోపల ఎంతకీ బయటికి రారు, మీరు వచ్చేటప్పటికి ఏం మిగులుతుందిరా మీకని అసూయ ప్రబలింది. ఈ అసూయ ప్రబలి కడుపు మీద తాడనం చేసి, ఇది ఎక్కడిదండి? ఇది మొట్టమొదట వినత, కద్రువ, కశ్యప ప్రజాపతి ఇద్దరు కొడుకులు కావాలని ఆవిడ అడగడం, నాకు బహుళ సంతానం కలగాలి, చాలామంది సంతానం, బలవంతులు, దీర్ఘ శరీరములు కలిగినటువంటి వాళ్ళని ఆవిడ అడగడం, ఆవిడకి కద్రువ పెట్టినటువంటి గుడ్లలోంచి పావులు వచ్చేస్తున్నాయని బాధపడిపోయినటువంటి వినత మొదట గుడ్డు పగలగొట్టేసింది. అందులోంచి వచ్చాడు అరుణుడు. అదే పునాది మహాభారతానికి. ఇప్పుడు ఈవిడేం చేసిందంటే ఈవిడ కడుపు బాదుకుంటే గర్భస్రావం అయిపోయి ఒక మాంసపిండము బయటపడిపోయింది. బయటపడిపోతే మరి 101 సంతానం ఉంటుందన్నాడు పరమశివుడు. మహానుభావుడు వేదవ్యాసుడు వచ్చాడు. ఆయన ఎప్పటికప్పుడు ఆదుకుంటూ ఉంటాడు ఈ వంశాన్ని. సత్యవతీదేవి తల్లిగా ఉందని ఆయన తాపత్రయం కాబట్టి ఆయన గబగబా వచ్చాడు. వచ్చి అన్నాడు, బుద్ధి లేనిదానా, ఎంత అసూయ పొందావు! అదే పద్ధతి ఒక తల్లి ప్రవర్తించవలసిన విధానం. సింహాసనం పోయిందని అసూయపడి కడుపు మీద కొట్టేసుకున్నావా? మాంసపిండం బయటపడిపోయిందా? అయినా నేను చెప్తున్నాను, నీకు 101 సంతానం కలుగుతుంది. నా మాట పోదు. మహాత్ములు సత్యం పలుకుతారా? మహాత్ములు పలికింది సత్యం అవుతుందా అంటే మహాత్ములు సత్యం పలకరు, వారు పలికింది సత్యం అవుతుంది. అంటే వారు సత్యం పలకరు అంటే నా ఉద్దేశం వాళ్ళు అసత్యాలు ఆడతారని కాదు, వాళ్ళు అన్నది సత్యం అవుతుంది. ఒక అల్పాయుష్కుడు వెళ్ళి నమస్కారం చేస్తే ఆయన దీర్ఘాయుష్మాన్ భవ అన్నాడు అనుకోండి, అంతే, ఆయన దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి, ఆయన అన్నది సత్యం అవ్వాలి. ఈశ్వరుడు ఉండేదందుకు అది సత్యం చేయడానికి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఈ మాంస పిండాన్ని, ఈ మాంసపు ముద్దని 101 ముక్కలు చెయ్యండి, 101 నీటి కుండలలో పెట్టి బయటి భాగాన్నంతటినీ చల్లని నీటితో తడుపుతూ ఉండండి. తడుపుతుంటే కొంతకాలానికి ఆ నీటి కుండలలో ఉన్నటువంటి మాంసపు ముద్దలే ఈ గర్భస్రావమైనటువంటి పిండ మాంసములో నుండి పుత్రులుగా పుడతారు, వాళ్లే సంతానం అవుతారు. కాబట్టి ఆ కుండలను కాపాడండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అని ఇంకెప్పుడు ఇలా నువ్వు అసూయతో ప్రవర్తించకన్నాడు. ఇది మొదలు. ఆ తర్వాత పెరిగే చెట్టు విషవృక్షం అంతా అదే. ఈ అసూయ ఎక్కడి వరకు వెళ్ళిందో అంటే తెలుసా అండి? చివర కృష్ణ భగవానుణ్ణి శపించేంత వరకు ఆఖరణ తన కొడుకులు అందరూ చచ్చిపోయారు, కుంతికి పుట్టిన 5 కొడుకులు బతికే ఉన్నారు అన్న బాధతో ఆవిడ కోపంతో చూస్తుండగా కళ్ళకి కట్టుకున్న గుడ్డ కిందకి జారితే ఆవిడ కన్నులలోంచి వస్తున్నటువంటి చూపు ఎక్కడ పడుతుందో అని కృష్ణుడు పాండవుల్ని వెనక్కి లాగి ధర్మరాజు నుంచాడు. ధర్మరాజు గారి కాళ్ళ మీద పడింది ఆవిడ చూపు. ఆయన కాళ్ళు కాలి బొబ్బలెక్కిపోయాయి. ఎదురుగుండా ఉంటే కాలిపోదుర్రా అన్నాడు. కృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి రక్షించాడు. అసూయే. కాబట్టి ఇక్కడ పడిన బిందువు, ఇక్కడ పడిన విషబీజం ఇక పెరుగుతూనే ఉంది. అదే ఎదర మహాభారతాన్నంతటినీ నిర్ణయం చేసింది. దాన్ని తిప్పుకోలేకపోయింది గాంధారి, తిప్పలేకపోయాడు ధృతరాష్ట్రుడు, మహానుభావుడు పాండురాజు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు పుట్టాడు, చాలా సంతోషంగా ఉంది లోకమంతా. ఆయనకి నామకరణం చెయ్యాలి. అక్కడ ఉండేటటువంటి ఋషులందరూ వచ్చి జాతకర్మ నిర్వహించి ఈ పిల్లవాడికి పేరు పెడదాం అనుకుంటున్నారు. అశరీరవాణి పలికింది ఏ పేరు పెట్టాలో. ఇది ఆ పిల్లల యొక్క అదృష్టం. ఒక్కొక్క పేరు పెట్టేటప్పుడు తల్లిదండ్రులతో అధికారము కాదు, నిజానికి గురువుగారు పెట్టాలి పేరు. ఎప్పుడు ఎందుకో తెలుసా అండి? దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరాలు పిల్లలు లేకపోతే పుట్టారు 4 కొడుకులు. ఆయన పెట్టుకోలేడా? పేర్ల పుస్తకాలు లేవా వాళ్ళ ఇంట్లో? ఆయన పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో తెలుసా అండి? తన పేరు చిరస్మరణీయం అవ్వాలంటే, ఆ పేరు లోకాల్ని ఉద్ధరించేదై ఉండాలంటే గురువుగారు పెట్టాలి. వశిష్ఠుడు పెట్టాడు రామా అని. రామనామము ఆనాటి నుంచి ఈనాటి వరకు యుగాలు మారిపోయినా తరింపచేస్తూనే ఉంది. అది గురువు యొక్క శక్తి. నామకరణం చేస్తే గురువు చెయ్యాలి. అందుకే
తప్ప మనకేమొచ్చు అస్సు బుస్సు తప్ప ఏవో పేర్లు ఎట్టుకోవడం. కాబట్టి ఇప్పుడు అశరీరమానంది కురుకుల విభుడగు ధర్మ స్థిరమతియగు ఈతడు అనుచు ధృతి చేసి యుధిష్ఠరుడను నామము తానుచ్చరించే ఆకాశవాణి జనవినుతముగన్. ఇతను ధర్మమునందు స్థిరబుద్ధి కలిగి ఉంటాడు. అంటే ధర్మమునందు స్థిరబుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ధర్మాన్ని పట్టుకోవడం వల్ల ఆపద వచ్చింది అనుకోండి, వదిలేస్తే సుఖం వచ్చేస్తుంది. రాముడు ధర్మాన్ని ఒక్కసారి వదిలేశాడు అనుకోండి, సుగ్రీవుడితో చెలిమి మానేసి వాలితో స్నేహం చేస్తే సీతమ్మని 5 నిమిషాల్లో పిలిపించేస్తాడు. వాలంటే అంత భయం రావణాసురుడికి. అదే అడిగాడు కూడా వాలి, ఏమయ్యా నాతో స్నేహం చేసుకుంటే పోయేదానికి సుగ్రీవుడితో స్నేహం చేసావు? సుగ్రీవుడి మాట రావణాసురుడు ఏం వెంట, నేను సీతమ్మని వెంటనే పిలిపిద్దును కదా, నాతో స్నేహం మానేసి సుగ్రీవుడితో స్నేహం ఎందుకు చేసావు అని అడిగాడు. నీవు అధర్మమునందున్నావు, నీతో స్నేహం నాకు అక్కర్లేదు. సుగ్రీవుడు ధర్మమునందున్నాడు, ఆయనతో స్నేహం కావాలి. నేను ధర్మము పట్టుకుని ఉండగా ఫలితాన్ని పొందడం ఆలస్యం అవ్వచ్చు, కానీ అది శాశ్వతం. అధర్మమును పట్టుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఇప్పటికి బాగున్నట్టు అనిపించవచ్చు, కానీ కాల్చేస్తుంది. అగ్నిహోత్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని వెచ్చగా ఉందనుకుని పరుపు మీద పెట్టుకు పడుకున్నవాడు అర్ధరాత్రి వేళ నిద్దట్లో కాలిపోయినట్టు. నువ్వు తెచ్చి తెచ్చి ఇంట్లో పెట్టినటువంటి నీ అధర్మంతో కూడిన ఐశ్వర్యం ఉందే, అది తర్వాతి తరాల్లో పుట్టేటటువంటి వాళ్ళు సికింద్రాబాద్లో కనపడకూడని చోట గుర్రాలు పరిగెడుతుంటే లేచి నిలబడి ఉత్సాహంతో కేకలేసేటట్టు, ఎప్పుడూ 2 చేతులతో ఇలా ఇలా అనేటటువంటి వాళ్ళై, లేదా అధర్మంతో కూడుకున్నటువంటి పనులు చేసేవాళ్ళై ఐశ్వర్యమునంతటినీ కరిగించి నాశనం చేసి నువ్వు చేసుకున్న పుణ్యం ఏమైనా మిగిలి పైలోకాల్లో ఉంటే ఈడ్చి కిందకి లాగేయడానికి పనికొస్తుంది. లేదా ఇంకంతకన్నా నేను అనను, ఎందుకనాలి? కాబట్టి అది ధార్మికం అనుకోండి. అది మామిడి చెట్టు, ఇదే ఏడుస్తాడు రామాయణంలో. నిద్రగన్నేరు చెట్టు చాలా పెద్దది, ఈ మామిడి చెట్టు ఏమిటో ఇంత చిన్నది, ఇంత చిన్న మామిడి చెట్టుకి ఇన్ని కాయలు కాస్తే అంత పెద్ద నిద్రగన్నేరు చెట్టు అయితే ఇంకెంత పనికి వస్తుందో అని మామిడి తోట కొట్టి నిద్రగన్నేరు చెట్టు ఇచ్చిన వాడికి కలప కూడా ఎలా పనికిరాదో, అలా ధర్మము నీకు అనుష్ఠించడం కష్టమైనా, ధర్మం వల్ల నీకు ఈ క్షణంలో కోట్లు కనపడకపోయినా, ధర్మము వలన నువ్వు పొందినది ఏదో అది వటవృక్షమై రసాలమై మామిడి చెట్టై నిన్ను నీ భవిష్యత్ తరాల్ని కూడా సుసంపన్నం చేస్తుంది. ఏది అధర్మమో అది కట్టి కుడిపేస్తుంది. కాబట్టి ఇతను ధర్మమునందు స్థిరబుద్ధి కలిగి ఉంటాడు. ఇవాళ ధర్మాన్ని పట్టుకుంటే కలిసి వచ్చేటట్టు లేదు, ధర్మాన్ని వదిలేస్తే మనకి కలిసి వచ్చేటట్టుంది, అందుకని ఇది వదిలేసి పట్టుకుందాం ఇవాళకి అని రాజీ పడడు. ఎప్పుడూ ధర్మమే అని పట్టుకుంటాడు. అలా పట్టుకోవడానికి లోపలి ధైర్యం కావాలి. ఎందుకనంటే చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు, ఏంటా అస్తమానం ధర్మం 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 అంటావు, నువ్వు ధర్మం ఒక్కసారి పక్కన పెట్టు చూస్తాం వాళ్ళ సంగతి అంటారు. అలా అల్లా భీముడు వాళ్ళందరూ ఏమిటి ధర్మం 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 అంటావు? అన్నిటికన్నా దారుణం సైంధవుడి విషయంలో కదండి. అన్నగారయ్యుండి అన్నగారి వరస అయ్యుండి ద్రౌపదీదేవిని ఎత్తుకుపోయాడు కామంతో అనుభవిస్తానని. భీమసేనుడు పొదలో దూరి ఈడ్చుకొచ్చాడు, రథచక్రానికి కట్టి చంపేస్తాను వీడిని అన్నాడు. ధర్మరాజు అన్నాడు, తప్పు, చెల్లెలి మొగుడు చంపకూడదు, మనం ఆడబడుచు పసుపు కుంకాలు చూడాలన్నాడు. నిజంగా పాండురాజు ముందు ధర్మం పుట్టకుండా చేశాడు అనుకోండి, భీముడు వెంటనే చంపేశాడు సైంధవుణ్ణి. తన తోడ పుట్టిన దాన్ని, దుర్యోధనాదుల చెల్లెలైనా తన చెల్లెలే కదండి, తన చెల్లెల పసుపు కుంకాలు తుడిచేసిన పాపం కట్టి కుడిపోయిందండి పాండవుల్ని. కట్టి కుడపకుండా వీళ్ళ ఆవేశకావేశాల్ని ఆపింది ఏదైనా ఉంటే ముందు పుట్టిన ధర్మమే. అందుకే ముందు ధర్మం కొడుకుగా రావాలన్నాడు ఆయన. కాబట్టి ధర్మముకే పెద్దపీట ఎప్పుడు లోకంలో. కాబట్టి ఇతను ధైర్యంతో పట్టుకుంటాడు. ఏమిటో ఇంతమంది ఇలా అంటున్నారు, నేనే ఈ ధర్మాన్ని పట్టుకుంటున్నాను, రేపు పొద్దున్నే దీనివల్ల కలిసి రాకపోతే నాన్నయ్య నీ వల్లే పాడైపోయాం అందరు కదా వీళ్ళందరూ. ఆయనకు అపనమ్మకం లేదు. ఈ ధర్మాన్ని పట్టుకున్నాను, ఇది ఫలితం ఇస్తుంది. వాళ్ళకి తెలియదు, బుక్కుని తొందరపడదాం అంటున్నారు, అది మనకు ఫలితం ఇవ్వదు. కష్టంలా అనిపిస్తుంది, కానీ ఇదే శాశ్వత ఫలితం ఇస్తుంది. ఇది ధైర్యం. అంతేగాని ధైర్యం అంటే శత్రువుని చంపే ధైర్యం కాదు, అది ఎప్పుడూ ఉంటుంది శత్రువుడికి. ధర్మమునందు నిలదొక్కుకోవడానికి ధైర్యం. ఇది అపారముగా ఉన్నవాడు కనుక ఆయన పేరు చెప్తే వర్షం, ఆయన పేరు చెప్తే దేవతలు సంతోషిస్తారు, ధర్మరాజు గారి పేరు చెప్తే. కాబట్టి
అటువంటి వాడు కనుక ఇతనికి యుధిష్ఠరుడు అని నామకరణం చేస్తున్నాం అన్నారు. ఆ మునులు సంతోషించి అబ్బా ఇంతటి మహానుభావుడు అవుతాడనమాట, ఆ శరీరవాణి పలికిందని ఆ పిల్లవాడికి యుధిష్ఠరా అని నామకరణం చేశారు. ఆ తరువాతి కాలంలో అక్కడ గాంధారికి ఆ మాంస పిండాన్ని దాచారు కదండి, ఆ కుండల్లోంచి 101 సంతానం బయటికి వచ్చింది. 100 మగపిల్లలు, 1 పిల్ల ఆడపిల్ల, ఆమె దుశ్శల. ఇందులో ఈ దుర్యోధనాదులు పుట్టారు. ధర్మరాజు గారు పుట్టినప్పుడు లోకం ఎలా ఉందో చెప్పారు, మరి దుర్యోధనాదులు పుట్టినప్పుడు ఎలా ఉందో కూడా చెప్పాలి కదా. అందుకని చెప్తున్నారు, ఆ దుర్యోధనుడు ఉద్భవిల్లుడును గ్రవ్యాదారవంబుల్ శివానాదంబుల్ మదగూక ఘోంకృతులు నానారాసబద్ధానముల్ భూదిక్కంపముగా చెలింగే వికతాంభోభృన్నభో వీధియందు ఆదిత్యద్యుతిమాయగా కురిశ ఉగ్రాశృంగ్ మహావర్షముల్. ఆ దుర్యోధనుడు మొట్టమొదట పుట్టగానే ఎన్ని అపశకునాలు కనపడ్డాయంటే చుట్టుపక్కల అరణ్యాలలో ఉన్న క్రూర మృగాలన్నీ సంతోషంగా అరిచేయటం. గుడ్లగూబలు పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ లోకంలో బయటికి వచ్చి తిరిగాయి. అలాగే గాడిదలు పెద్దగా ఓండ్ర పెట్టాయి. శివానాదముల్ అంటే ఆడనక్కలు పెద్ద పెద్ద కూతలు కూశాయి. భూమి అంతా కూడా అకస్మాత్తుగా ధూళి రేగి చీకటిగా అయిపోయి అకస్మాత్తుగా ఆకాశంలోంచి నెత్తుటి చుక్కలు కింద పడ్డాయి. ఇన్ని దుర్నిమిత్తములు కనపడితే భీష్మాదులు పరిశీలించారు. అరెరే, ఈ పుట్టినవాడిలో ఏదో ఇబ్బంది ఉంది అనుకున్నారు. ఆ పుట్టిన దుర్యోధనుడి గురించి చెప్తూ, అనిలుజుడు పుట్టిన దివసమునన అట దుర్యోధనుండు నరనుత ధృతరాష్ట్రునకున్ గాంధారికి అగ్రనందనుడు ఘనుడు పుట్టే కలి అంశమునన్. కలిపురుషుడు ధృతరాష్ట్రుడికి గాంధారికి పెద్ద కొడుకుగా దుర్యోధనుడుగా పుట్టాడు. ఏ రోజున? ఇక్కడ భీముడు కుంతీదేవికి ఏ రోజు పుట్టాడో ఆ రోజే దుర్యోధనుడు పుట్టాడు. ముందు ఏడాది ముందు ధర్మరాజు గారు పుట్టాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఆ రోజు రాత్రి ధృతరాష్ట్రుడు ఒక్కడు కూర్చుని ఉండగా వెళ్ళారు భీష్మాదులు. వెళ్ళి అన్నారు, కులాన్ని నాశనం చేసేవాడు పుట్టాడని మేము అనుకుంటున్నాం, ఇతని వలన దేశమంతా కూడా పాడవుతుంది, లేకపోతే ఇన్ని దుర్నిమిత్తములు కనపడవు. కాబట్టి రాజా నా మాట విని ఆ కొడుకుని విడిచిపెట్టేసేయి అన్నారు. పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు అంగీకరించలేదు. ఉండవలసిందే, 100 ఉండవలసిందే అన్నాడు. అదే ధృతరాష్ట్రునకు ఒక వైశ్యకాంత యందు యుయుత్సుడు అనబడేటటువంటి కొడుకు కూడా పుట్టాడు. ఈ 100 ఆడపిల్ల కాకుండా పుట్టాడు. ఆ యుయుత్సుడు మహాధర్మాత్ముడు. ఆమె వైశ్యకాంతకు పుట్టిన అతను వీళ్ళ నుంచి విడిపోయాడు. అది కూడా ఎక్కడ విడిపోయాడో తెలుసా అండి? భారతంలో ఆశ్చర్యం. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైనప్పుడు ధర్మరాజు గారు భీష్మద్రోణులకు నమస్కరించడానికి ధనుర్బాణాలని విడిచిపెట్టి పరమ గురుభక్తితో పాదచారి అయి అవతల శిబిరంలోకి వెళ్ళాడు, అవతల సేనావాహినిలోకి వెళ్ళి పెద్దవాడని తాతగారు భీష్మాచార్యుల వారికి ద్రోణుడికి పెద్దలకి నమస్కరించి ఒక పెద్ద కేక వేశాడు. ఇది ధర్మక్షేత్రం కురుక్షేత్రం, ధర్మం ఎటుందో అటే నెగ్గుతుంది, కాబట్టి మేము గెలిచి తీరుతాం, ఈ దుర్యోధనాదులు నశించిపోతారు ఈ యుద్ధంలో, వీళ్ళని ఆశ్రయించి ఉన్న వాళ్ళు కూడా పాడైపోతారు, కాబట్టి దుర్యోధనుడి తోడబుట్టిన వాళ్లతో సహా నేను పిలుస్తున్నాను, సోదరులారా ఇప్పటికైనా మీరు ధర్మపక్షాన నిలబడాలనుకుంటే గీత దాటి ఇటు వచ్చేయండి అన్నాడు. ఎవ్వరూ రాలేదు, యుయుత్సుడు వచ్చేసాడు. వచ్చి యువతలకి చేరిపోయాడు. ఆయన మొదటి నుంచి ధర్మపక్షపాతి. అభిమన్యుణ్ణి చంపి ఉత్సవం చేసుకుంటుంటే ఆయన దెబ్బలాడాడు కౌరవుల్ని. మీరు చేసిన పాపం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టబోతోందో మీకు తెలియట్లేదు. ఒక పసిపిల్లవాడిని అధర్మంగా చంపి సంతోషంగా ఉన్నారా? ఎంత ఇబ్బంది పడుతుందో చూద్దురుగానని చెప్పాడు. మహానుభావుడు భీష్మాచార్యుల వారి యొక్క పార్థివ శరీరాన్ని అంత్యేష్టికి తీసుకెళ్తున్నప్పుడు ఛత్రం పట్టాడు. ధర్మరాజు గారు ఆయన్ని ఎంత నమ్మాడంటే, ధర్మరాజు గారు రాజసూయాగం చేయడానికి కావలసినటువంటి బంగారం తీసుకురావడానికి హిమవత్ పర్వతంలో ఒక రహస్య ప్రదేశంలో ఉందని తెలుసుకుని వెడుతూ ఆయన రాజ్యానికి చంటి పిల్లవాడైన పరీక్షిత్తుకి కాపు పెట్టి వెళ్ళవలసి వచ్చింది. యుయుత్సుణ్ణి నమ్మి యుయుత్సుణ్ణి కాపలా పెట్టాడు. ఈ యుయుత్సుడు ధృతరాష్ట్రుడికి సేవ చేశాడు. చిట్ట చివర వైశ్య స్త్రీ వలన పుట్టిన నా కొడుకు అని మిగిలినవాడు ఆయన ఒక్కడే. ఆయన అంతటి ధర్మాత్ముడు.
గాంధారి వలన పుట్టినటువంటి నూర్గురు దుర్మార్గులైతే ఒక వైశ్యకాంత వలన ధృతరాష్ట్రునికి పుట్టినటువంటి కుమారుడు మాత్రం అంత ధర్మాత్ముడయ్యాడు. కానీ ఆయనకి సింహాసనార్హత లేదు. పైగా మహానుభావుడు ధర్మరాజు గారు ఉన్నాడు. కాబట్టి ఆ యూత్సుడు, నేను మహాభారతంలోంచి ఒకసారి ఆ యూత్సుని యొక్క పాత్ర గురించి ఒక 4 మాటలు చెప్పాను. ఇంచేత అంటే దుర్యోధనాదుల గురించి 18 పర్వాలు వినకపోయినా మీకు తెలుసు. కానీ యూత్సుడి గురించి ఒక 4 మాటలు అందుకని పరిచయ వాక్యాలుగా పలికాను. సరే, కొంతకాలం అయిపోయిన తర్వాత కుంతీదేవిని పాండురాజు గారు ఆదేశించాడు. ఇప్పుడు సమస్త లోకములకు కూడా ప్రాణాన్నిచ్చేటటువంటి వాడు వాయుదేవుడు. ఆయన వలన విపరీతమైనటువంటి బలము కలిగినటువంటి వ్యక్తిని కొడుకుగా పొందు. కాబట్టి అటువంటి పిల్లవాణ్ణి పొందడం కోసం నువ్వు వాయుదేవుణ్ణి ఉపాసన చేయమన్నాడు. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి. మళ్ళీ కుంతీదేవి జీవితం చిగర్చింది. మంచి కొడుకులు. తనకే తెలుసు ఆ మంత్రం, మాద్రికి తెలియదు. తోడికోడలు వచ్చినా పక్కన ఇంకో భార్య పాండురాజు గారి కన్నా మాద్రి కన్నా తనకో మార్క్ ఎక్కువ ఉంది. పాండురాజుని తండ్రిని చేసింది కుంతి ఒక్కతే. ఇప్పుడు అక్కడున్న గాంధారి కన్నా తనే ఐశ్వర్యవంతురాలు. ఎందుకంటే ఏడాది ముందు కొడుకుట్టాడు, రాజ్యానికి ఉత్తరాధికారి, రాజమాత. కాబోయే రాజుకి తనే యవరాజ్య పట్టాభిషేకం ధర్మరాజు గారికి జరుగుతుంది. కాబట్టి మళ్ళీ చిగర్చింది. మనుష్య జీవితంలో వెంటనే చీకటి వెలుగులు ఎలా ఉంటాయో చూద్దరు కానీ ఎంత చిత్రంగా మారిపోతుందో మళ్ళీ. ఇప్పుడు ఆయన అన్నాడు, వాయుదేవుణ్ణి ఉపాసన చెయ్యి అన్నాడు. ఆవిడ వెంటనే ఉపాసన చేసింది. ఆయన వచ్చి మళ్ళీ వరాన్ని ప్రసాదించాడు, నా అంశలో నీకు పుడతాడని. సుతుడు నభస్వదంశమున సుస్థిరుడై ఉదయించినన్ మహా అతికృత జాతకర్ముడగు ఆతత వీర్య విక్రమోన్నతునకు భీమసేనుడను నామముతానొనరించి దివ్య వాక్సతి శతశృంగ శైల నివసన్ ముని సంఘము సంతసిల్లగన్. శతశృంగ పర్వతం మీద ఉండేటటువంటి మహర్షులు సంతోషించేటట్టుగా ఆ పుట్టినటువంటి పిల్లవాడికి దివ్యవాణి నామకరణం చేసింది. భీమసేనుడు అని అపారమైనటువంటి బలము కలిగిన వాడు. ఈ పిల్లవాడి యొక్క గమ్మత్తు ఏమిటంటే, ఈ పిల్లాడు పుట్టిన 10వ రోజున దేవాలయ దర్శనం చేస్తే మంచిది అని పిల్లాడిని ఎత్తుకుని కుంతి ఆ అరణ్యంలో ఉన్న ఒక దేవాలయానికి వెడుతోంది. వెడుతుంటే చంటి పిల్లాడిని చేతిలో పట్టుకుని వెడుతున్నటువంటి ఈ కుంతిని చంపి తినేద్దామని ఒక పెద్ద పులి ఒకటి ఆవిడ మీదకి దూకింది. దూకితే ధర్మరాజు గారు వెంటనే అక్కడ ఉన్నటువంటి పాండురాజు గారు ధనస్సు తీసుకుని 3 బాణములు ప్రయోగించాడు ఆ పులి మీద. ఈ 3 బాణముల దెబ్బకి పులి కింద పడిపోయింది. కానీ పులి మీద దూకుతుంటే చూసిన కుంతి కంగారు పడి ఆ దూకడంలో చేతిలో ఉన్న పిల్లవాడు చేతుల్లోంచి జారి కింద పడిపోయాడు. ఆ కింద పడిపోయిన పిల్లవాడు పెద్ద పెద్ద బండరాళ్ళ మీద పడిపోయాడు. పడిపోతే ఆ పిల్లాడికి ఏమైందో తెలుసా అండి? ఉరుషార్దూల భయంబున పరవశయి కుంతియున్న బాలకుడు శిలోత్కరముపై పడియే తన నిష్ఠురతను హతి చేసి రాలు చూర్ణంబులగున్. ఆ చేతిలోంచి జారి బండల మీద పడిపోయినటువంటి పిల్లాడు ఏమైపోయాడో అని పులి చచ్చిపోయిన తర్వాత చూస్తే ఈ పిల్లవాడు పడిన కారణం చేత బండలన్నీ పిండైపోయాయి. 10వ రోజు పిల్లాడు. అంతటి బలశాలి భీమసేనుడు. ఇప్పుడు భీముడు పుట్టాడు. ఈ వార్తలన్నీ వెళ్ళవండి, అక్కడికి వెడుతున్నాయి. ఓహో, తన చెల్లెలికి పిల్లలు పుడుతున్నారని సంతోషించి మేనమావల ముద్దు మేనైన ముద్దు కట్నాలు ఇచ్చి పంపించాడు వసుదేవుడు. ఇప్పుడు పాండురాజు గారు తపస్సు మొదలెట్టాడు. ఆయనకి ఏదో అనుమానం ఉంది, అక్కడ నూర్గురు పుట్టారు, ఇక్కడ 2 ఉన్నారు. కాదు, 3 లోకములు నిగలవగలిగినటువంటి పరాక్రమవంతుణ్ణి కనాల్తాను. ఆయన ముందు ఇక ఎవరూ నిలబడకూడదు. అటువంటి వాళ్ళందరూ ధర్మరాజు పక్కన నిలబడాలి. కాబట్టి భీముడికి తోడుగా అంతటి బలాన్ని చేకూర్చాలనుకున్నాడు. దైవాన్ని నమ్మాడు. ఇంద్రుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. కొడుకున్ త్రిలోక విజయం పడయుదునని ఘోరమగు తపం వనరింపంతొడగే సురనాజు నెడలో నిడుకొని ఏకాగ్ర బుద్ధి ఏకాంతమునన్. 3 లోకములను జయించగలిగినటువంటి కుమారుడు నాకు పుట్టాలి, అటువంటి పుత్రుడు ఇంద్రుడి అనుగ్రహంగా పుట్టాలని ఇంద్రుడి గూర్చి తపస్సు ఒంటికాలి మీద చేస్తూ 1 ఏడాది పాటు నువ్వు వ్రతం చెయ్యి కుంతి అని ఆదేశించి 1 ఏడాది తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై ధర్మరాజు గారికి వరం ఇచ్చాడు. ఆయన అన్నాడు, పుత్రుడు నీకుదయించు, అమిత్ర క్షయకరుండు, బంధుమిత్రాంబుజ సన్మిత్రుండని వరమిచ్చిన ధాత్రీపతి పొంగి పృథకుతానిట్లనియన్. నీకు 3 లోకములను గెలవగలిగినవాడు, తనకి బంధువైనటువంటి వాళ్ళందరినీ రక్షించగలిగినవాడు, స్నేహితుల్ని రక్షించగలిగినవాడు,
తనకి శత్రువులైన వారిని తెగటార్చగలిగినటువంటి వాడు, అంతటి గొప్ప కొడుకు నీకు పుట్టేటట్టుగా వరమిస్తున్నానన్నాడు. వెంటనే ఆయన పిలిచి కుంతినన్నాడు, ఇప్పుడు నువ్వు నీకున్నటువంటి మంత్రంతో దేవేంద్రుణ్ణి పిలు, ఆయన వరంతో ఇప్పుడు ఇంద్రాంశలో కూడా ఒక కుమారుణ్ణి పొందు. వెంటనే ఆమె తనకున్నటువంటి మంత్రంతో ఇంద్రుణ్ణి పిలిచింది. ఇంద్రుడు వరమిచ్చాడు. స్థిర పౌరుషుండు, లోకోత్తరుడు, ఉత్తర ఫల్గుణి ప్రథమ పాదమునన్ సురరాజు అంశమున భాసుర తేజుడు, వంశకరుడు సుతుడు ఉదయించాను. వంశకరుడు, మిగిలిన వాళ్ళ పిల్లలందరూ చచ్చిపోతే పాండవుల యొక్క మిగిలిన పిల్లలందరూ చచ్చిపోతే ఉప పాండవులందరూ ఒక్క అర్జునుడి కుమారుడైన అభిమన్యుని యొక్క పరీక్షిత్తు మాత్రమే పాండవ వంశానికి అంకురంగా మిగిలిపోయాడు. అందుకని వంశకర్త అర్జునుడు. అందుకని అంతటి మహానుభావుడు పుట్టాడు. ఎంత దూరదృష్టితో అడిగినటువంటి వరం ఈశ్వరుడికి చేసిన సేవ ఎలా ఫలించిందో చూడండి. ఆ వంశాంకురం మిగిలింది. లేకపోతే కురుక్షేత్రం వేల్టికి ఆ వేసిన బ్రహ్మశిరోనామకాస్త్రానికి ఆ ఉత్తరాగర్భాంతర్గతమైనటువంటి పరీక్షిత్తు కూడా నశించిపోతే ఇంత కురుక్షేత్రంలో సామ్రాజ్యం సంపాదించినా సింహాసనానికి మళ్ళీ వారసులు లేరు. ఎప్పుడూ అదే ఇబ్బంది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఆ అర్జునుడు పుట్టాడు. ఆయన అన్నాడు, పాండురాజు అన్నాడు, ధనము విద్యా సంతానము దీంట్లో ఎవరికి మాత్రం తృప్తి ఉంటుంది? ఇంకా 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 పిల్లల్ని కనాలని ఉంటుంది కదా కుంతి, అందుకని 3 కొడుకుల్ని పొందాను అన్నాడు. విను, కార్తవీర్యు కంటెను వీరుడగుట అర్జుననామీతండ ఒనరలదాల్చు. ఆ పిల్లవాడికి ఏ పేరు పెట్టాలి అని ఋషులు జాతకర్మ చేసి పేరు పెట్టడం కోసం కూర్చున్నారు. అర్జునుడు పుట్టినప్పుడు విచిత్రం ఏమిటో తెలుసా అండి? శతశృంగ పర్వతం మీద ఆ రోజు ఉన్న హడావిడిని నన్నయ్య గారు దేంతో పోల్చారో తెలుసా? అసలు ఆ ఉపమానాన్ని ఎవరు ఊహించలేరు. అంత గొప్ప సంరంభంతో పోల్చాడు. అంటే పెళ్లివారి ఇల్లులో ఉందండి అంటాం, ఆయన దాంతో అనలా. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసిన రోజున ఎంత మంగళకరంగా ఎంత కోలాహలంగా ఉందో అంత కోలాహలంగా ఉంది శతశృంగ పర్వతం. ఎవరెవరు వచ్చారో తెలుసా అండి ఆ పిల్లాన్ని చూడ్డానికి? మహావీరుడు, లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు. నిజంగా అసలయ్య బాబోయ్, ఆ అర్జునుడు ఆ గాంధీవం పట్టుకోవడం, ఆ రథం మీద వెళ్ళడం, ఆయన ధర్మనిరతి, ద్రోణుణ్ణి చూస్తే చాలు ఇలా వంగిపోతాడు. అసలు గురువుగారిని ఎడం భుజం వైపు ఉండనివాడు, ఎప్పుడూ కుడి భుజం వైపుకు పెట్టుకు తిరుగుతాడు ద్రోణుణ్ణి. అంత గౌరవం, అంతటి తేజోమూర్తి, అంతటి మహానుభావుడు. ఎవరెవరు వచ్చారట? 9 బ్రహ్మలు, 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8 వసువులు, మొత్తం లోకాలలో ఉన్న మహర్షులు, గంధర్వులు, ఆదిశేషుడు మొదలైనటువంటి సర్పజాతి, అప్సరసలు, విశ్వే దేవతలు, ఇంతమంది చూడ్డానికి వచ్చారట. ఇది కాక రాజులు ఇంతమంది. ఈ పిల్లవాడు ఏమి త్రిలోక పూజితుడవుతాడు, రాయంతటి మహాపరాక్రమవంతుడవుతాడని ఆ పిల్లాన్ని చూడ్డానికి వచ్చారు. ఋషులు కూడా ఈ పిల్లాడికి ఏం పేరు పెట్టాలనుకున్నారు. అప్పుడు చెప్తోంది శరీరవాణి. విను, కార్తవీర్యు కంటెను వీరుడగుట అర్జుననామీతండ ఒనరదాల్చు. ఈ పిల్లవాడు కార్తవీర్యార్జునుడి కంటే గొప్పవాడైనటువంటి కారణం చేత ఈ పిల్లవాడికి అర్జునుడు అని పేరు పెట్టండి. ఈతండ అని పురుహూతాదిసురులనోడించి ఖాండవము దహించు బలిమి. ఈతండ ఇకిలావనీతలేశులనోర్చి రాజసూయము ధర్మరాజునునుచు. ఈతండ వేల్పుల చేత దివ్యాస్త్రముల్ వడసి విరోధుల ఒడుచు గడిమి అనుచు నవపయోద నినద గంభీరమైనగస దివ్యవాణి గగన వీధి కురిశ పుష్పవృష్టి సురదుందుభిద్దనుల్ ఎగసే సకల భువన వలయ అద్రువ. ఈయన పుట్టి ఈయనకి నామకరణం చేస్తున్నప్పుడు అశరీరవాణి ఈయన ఎంత అవుతాడో చెప్తోంది. ఒకానొకనాడు అర్జునుడు, ఆ హైహయ వంశంలో పుట్టినటువంటి కార్తవీర్యార్జునుడు మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుల వారిని సేవించి ఆయన అనుగ్రహంతో 1000 చేతులు పొందాడు. 1000 చేతులు పొంది అంత బలపరాక్రమములు కలిగినటువంటి వాడు. రావణాసురుణ్ణి పురుగు కింద తీసుకెళ్లి కారాగారంలో బారేశాడు. అంతటి బలశాలి కార్తవీర్యార్జునుడు అంటే. ఆ కార్తవీర్యార్జునుడి కన్నా బలవంతుడవుతాడు కాబట్టి ఇతనికి అర్జునుడు అని పేరు పెట్టండి. ఇతను దేవతలందరూ కట్టుకుని వచ్చినా ఒక పక్క బాణములతో వాళ్ళని ఓడిస్తూ, ఒక పక్క బాణములతో వర్షము పడకుండా పంజరాన్ని కట్టి ఖాండవనాన్నంతటినీ అగ్నిహోత్రుడు కాల్చేయడానికి వీలైన రీతిలో స్థితిని కల్పించి
అసలు అనితర సాధ్యమైనటువంటి విలువిద్యని ప్రదర్శిస్తాడు కాబట్టి అంత గొప్పవాడవుతాడు రాబోయే రోజుల్లో. ఇతడే ఈ భూమండలం మీద ఉన్న రాజులందరినీ ఓడించి అన్నగారైన ధర్మరాజు చేత రాజసూయ యాగం చేయిస్తాడు. ఇతడే దేవతలందరినీ తపస్సు చేత మెప్పించి దివ్యాస్త్రములన్నింటినీ ఒక్కడే పొందుతాడు. ఇతడే ఇంత గొప్పవాడు అని వచ్చినటువంటి మేఘం పెద్దగా ఉరిమినట్టు ఆకాశంలో అశరీరవాణి ఆనందంతో ఉరిమిందిట. వీడికి అర్జునుడు అని పేరు పెట్టండి అని. ఆనాడు ఋషులు పొంగిపోయి ఆ పిల్లవాడికి అర్జున అని పేరు పెట్టారు. 3 బిడ్డలు పొందింది. ఎంత కాదన్నా మాద్రి కన్నా ఓ మార్క్ ఎక్కువ కదండి. అటు కుంతి కన్నా అటు గాంధారి కన్నా ఓ మార్క్ ఎక్కువ కదా. పొంగిపోతూ సంతోషంతో భర్తతో కలిపి భర్తని తండ్రిని చేసినటువంటి భార్య, ఇది సార్థకత. కాబట్టి సంతోషంతో ఉంది కుంతి. ఇందులో అసూయ లేకపోయినా మాద్రికి సంతానం లేరు, తనకి సంతానం ఉన్నారన్నది కుంతికి ఒక సంతోషదాయకమైన విషయం. ఒకరోజు పాండురాజు ఒక్కడే కూర్చున్నప్పుడు మాద్రి ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆవిడంది, భానునిభుండు పాండుజనపాలుడు ఘోర తపంబు చేసి కోరిన కోర్కికిం దగగ కుంతి సుతత్రితయంబుగాంచే గాంధారియు అక్కడన్ సుతశతంబు ముదంబునరంగగాంచే నే బోరచి ఆడుపుట్టువున పుట్టి నిరర్ధక జీవితనైతి సంసార సుఖావహంబైన సత్సుత జన్మము కాన బోలమిన్. అక్కడ ధృతరాష్ట్రుణ్ణి పెళ్లి చేసుకున్న గాంధారికి 101 సంతానం. ఇక్కడ మిమ్మల్ని కట్టుకున్నటువంటి కుంతికి 3 సంతానం. ఒక్క ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములు పెళ్లి చేసుకున్న ఆడవాళ్లల్లో అసలు సంతానం లేకుండా మిగిలిపోయిన దాన్ని నేను ఒక్కదాన్ని. లోకంలో ఎవ్వరికైనా ఆడపుట్టువ పుట్టి నిరర్ధక జీవిత, ఆడదానిగా పుట్టి బిడ్డల్ని పొందకపోతే ఆ జీవితము నిరర్ధకమైపోయినట్టు కదా. కాబట్టి నాకు మాత్రం అమ్మ అనిపించుకోవాలని ఉండదా. కాబట్టి కుంతికి ఏ మంత్రం తెలుసో ఆ మంత్రం నాకు ఉపదేశం చేయమనండి, మీరు అనుమతించండి, మీరు ఏ దేవతల్ని పిలవమంటారో వాళ్ళని పిలిచి నేను తల్లినవుతాను. ఆయన అన్నాడు, చూస్తున్నాను మాద్రి, కుంతి బిడ్డలకి తల్లి అయింది, నువ్వు చిన్న బుచ్చుకు తిరగడం గమనించాను, నిజమే, నీ కోరిక సమంజసం. కుంతిని ఇప్పుడే పిలిచి నీకు ఉపదేశం చేయమంటాను, నా మాట కాదనదు అని కుంతీదేవిని పిలిచి నీకున్న మంత్రాన్ని మాద్రికి కూడా ఉపదేశం చెయ్యి అన్నాడు. అయిందా పాపం వెంటనే. ఇప్పుడు మాద్రికి కూడా పిల్లలు పడతారు. అసూయ లేకపోవచ్చు, కానీ ఎక్కడో మళ్ళీ సమానత్వం వచ్చేసింది కదూ. పాండురాజుని తండ్రిని చేసింది ఆవిడ, ఈవిడ కూడా. కాబట్టి మంత్రోపదేశం చేసింది. ఇది అంతర్లీనమైన విషయం. ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈశ్వరుడి విషయంలో మనమని ఎందుకు అనాలి? మీ అందరూ ప్రాజ్ఞులు, భక్తులు, మిమ్మల్ని అనకూడదు. నా బోటిగాడు ఏం చేస్తుంటాడంటే, ఈశ్వరుడి విషయంలో ఒక తప్పిదం చేస్తుంటాడు. కలిసి వచ్చిందనుకోండి నా అంతవాడిని, కలిసి రాలేదనుకోండి దిక్కుమాలిన ఈశ్వరుడు. చూడండి ఎలా చేశాడో, ఎంత పూజ చేశాను, ఇదే నాకు ఇవ్వవలసినటువంటి బాధ అంటాను. నేను చేసిన కర్మ ఏదో ఉండకపోతే ఇంకా ఇప్పుడు భక్తితో ఉన్నానో లేనో కూడా తెలియదు, కానీ 4 మాటలు నామని చెప్పినందుకు ఇంత తగ్గించాడేమో కష్టానన్న ఆలోచన రాదు. మనుష్య జీవితమునందు సుఖదుఖములనేటటువంటివి చీకటి పగలులా, ఎత్తు పల్లంలా, ఓవర్ బ్రిడ్జ్ అట్నుంచి కష్టపడి సైకిల్ తొక్కినవాడు ఆ పైనున్నటువంటి బిందువు దాకా చేరిపోతే ఇంకక్కడ సైకిల్ తొక్కక్కర్లేదు. హాయిగా గాలేస్తుండగా అలా వదిలిపెట్టేసి పాటలు అవి పాడకూడదు, జాగ్రత్తగా చూసుకుంటూ సంతోషంగా మళ్ళీ కిందకి దిగిపోవచ్చు. ఎక్కేటప్పుడు కష్టం ఉంటుందేమో, వెంటనే కిందకి మళ్ళీ దిగేటప్పుడు సంతోషం ఉంటుంది. కష్టం వచ్చింది అంటే కనుక సుఖం ఉంటుంది, సుఖం వచ్చింది అంటే కష్టం ఉంటుంది. పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మయ్య మంచి భార్య వచ్చిందని సంతోషంగా ఉంటుంది. ఓ 2 ఏళ్ళు అయ్యేటప్పటికీ ఏమిటో పిల్లలు పుట్టట్లేదు, ఇంకా దక్షారామ కనపడినవన్నీ చెట్లకు కట్టేయడం, పుట్టలకు కట్టేయడం, కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళందరూ పుట్టింది ఈశ్వరుడిని సేవించేది వీళ్ళకి సలహా చెప్పడానికి అన్నట్టుగా వాళ్ళ మీదకి వెళ్ళి అప్పుడు పడిపోయి అయ్యా నాకు బిడ్డలు ఎలా అని నిలదీసేయడం అన్నీ ప్రారంభమవుతాయి. పుట్టాడో కొడుకు, పుట్టిందో కూతురు, ఇంకా వాళ్ళు తప్ప ప్రపంచం ఏది అన్నట్టు పొంగిపోవడం. పొంగిపోయి
ఆ సెకండ్ ఫ్లోర్లోంచి గ్రిల్లోంచి చూస్తుంటే పిల్ల బ్యాగులు వేసుకుని పరిగెత్తుకు వచ్చేస్తుంటే బోట్లతోటి ఆహాహా నా పిల్లల్ని సంతోషపడిపోయి తలుపు తీసి ఎదిరెళ్ళి ఇద్దరిని 2 చేతులతో ఎత్తుకుని బలం ఉన్నందుకు పెద్ద చేతులు ఉన్నందుకు ఈశ్వరుడు 2 బిడ్డల్ని ఎత్తుకుని అదృష్టాన్ని ఇచ్చాడని ఇద్దరిని చెరో సంకన ఎత్తుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏదో 4 హాట్లో స్వీట్లో తీసుకొచ్చి వాళ్ళకి పెట్టి వాళ్ళు సంతోషపడిపోయి బ్యాగులు వేసుకుని మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళిపోతుంటే వీడు మురిసిపోవడం. ఈలోగా వచ్చింది ఇంటర్మీడియట్ ఎంసెట్. ఇంకా టీ కప్ పట్టుకుని తల్లి ఒరే ర్యాంకు వచ్చేసింది. వాడు బీటెక్ చదువుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏమిటో పాపం వాడు ఉంటే ఈ వంకాయ కూర తినేవాడు, ఏమిటో పాపం వాడు ఉంటే ఈ మామిడికాయ పప్పమ్మ అనేవాడు, ఏమిటో పిచ్చివాడు అక్కడ ఉండి ఆ హాస్టల్ తిండి తింటూ ఎక్కడో ఉన్నాడు. బుడుక్కుని సాంబార్ పోసేస్తారట అక్కడ, ఏం తింటున్నాడో ఏమిటో అని వీడు ఇక్కడ తినలేక బాధపడ్డాం. ఓ పక్క వాడు ఇంజనీర్ అవుతున్నాడని సంతోషపడ్డాం. ఈలోగా ఫోన్లే కొడుకుని కూతురులోనే చూసుకుని సంతోషంగా ఉన్నాననుకో. ఆ కొడుకు ఇంజనీర్ అయి కాస్త ఉద్యోగానికి వెళ్ళిపోయే లోపల 6 నెలలు ఉండే లోపల కూతురు పెళ్ళైపోవడం. అయ్యో ఆడపిల్ల వెళ్ళిపోయింది ఇప్పుడు అత్తవారింటికి అని మళ్ళీ అదో బెంగ. ఆ పిల్ల గుర్తొచ్చినప్పుడల్లా ఏదో బాధ. ఏమీ ఇప్పుడు అమ్మాయికి ఏం నష్టమేం లేదు, కానీ పితృ సంబంధమైనటువంటి బెంగ. అయ్యో కూతురు. ఆ కూతురు సరే అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఈ కొడుకు ఉద్యోగం వచ్చి వాడు వెళ్ళిపోయాడు. వాడిని సెలవు పెట్టరా అంటే వస్తాడు, కానీ పాపం వాడి ఉద్యోగం అందుకని అడగలేడు. వాడికి ఉండేది శని ఆదివారాలు. ఎన్ని వారాలు వచ్చేయమంటావు? ప్రతి వారం. నేను ఎప్పుడో ఒకసారి తడుక్కని మెరుపులో వస్తాడు, వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు మళ్ళీ గ్రిల్ దగ్గర నించున్నాడు. పిల్లలు అలా వెళ్ళిపోతూనే ఉన్నారు స్కూల్ నుంచి. ఇలా నా పిల్లలు కూడా వస్తుండేవారని ఏమిటి మిగిలింది మనకు ఆఖరికి? పెళ్ళైనప్పుడు ఇద్దరం ఎలా ఉన్నామో ఇప్పుడు మళ్ళీ ఇద్దరం అలా ఉన్నాం. ఉండడానికి ఉన్నారు పిల్లలు, ఆవిడేమో అక్కడ వీడేమో ఇక్కడ. ఫోన్ చేసినప్పుడు చెప్పడం, మీ అమ్మకి జ్వరంగా ఉందిరా అని చెప్పడానికి కూడా బాగుండదు. చెప్తే పాపం పిల్లలు బెంకెట్టుకుంటారు కదా, మీ అమ్మకి ఏమిరా లక్షణంగా ఉందని అబద్ధాలు. ఏమిటి మళ్ళీ ఇద్దరం. ఏదైనా ఇంట్లో మధుర పదార్థం వండితే నేను అది తినడం. ఏమిటి సంతోషం? ఆ పళ్ళాలు పట్టుకుని వాళ్ళు సంతోషంగా ఇప్పుడు అని ఎక్కడో కుందడం. మళ్ళీ ఓ మనవడు వస్తాడో మనవరాలు వస్తుందని మళ్ళీ ఓ ఆశ. ఇలా గ్రిల్లోంచి చూసి వీడేదో కొంచెం ఖేదపడుతుండగా గడియారం టంగ్ 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 అని 6 కొట్టింది. 6:15 అయితే దొరగారు వస్తారు, భారతానికి వెళ్ళాలని లోపలికి వెళ్ళి పంచి కట్టుకోవడం కదండి. ఏది ఎత్తు పల్లం ఇదే కదరా చెప్తున్నాం. భారతంలో ఇంతకన్నా ఏముంది కనుక. కానీ ఈశ్వరుడు శాశ్వతం కాబట్టి భారతమే బాగా చెప్పుకుని తరిద్దాం. ఇవన్నీ ఉంటాయి, తప్పదు, ఏం చేస్తాం, వెడుతుంటుంది మనసు అనుకుని సరిపెట్టుకుంటుంటాడు, అంతే కదా. అది భారతంలో పైకి కనపడకుండా పాత్రల యొక్క కష్టసుఖాలని ఎంత అందంగా తీసుకొచ్చి చూపిస్తారో. కాబట్టి ఇప్పుడు మాద్రికి పిల్లలు పుట్టారు, సంతోషమే. పాపం కుంతికి అసూయ ఏం లేదు, అలా అనడానికి కూడా లేదు. కానీ మీరు కుంతి పరంగా ఆలోచించినప్పుడు మాత్రం మళ్ళీ కించిత్ ఎక్కడో కిందకి దిగిపోయినట్టు అయిపోయింది. మాద్రికి బిడ్డలు పుట్టారు. ఆయన పాండురాజు గారు అన్నాడు, ఈ లోకమునంతటినీ కూడా రక్షించేటటువంటి మహానుభావులు అశ్వినీ దేవతలు, వాళ్ళిద్దరినీ స్మరించు, వాళ్ళిద్దరి వలన బిడ్డల్ని పొందు. ఆవిడ ఇద్దరినీ స్మరించింది, ఇద్దరు వరం ఇచ్చారు, దానివలన నకుల సహదేవులు పుట్టారు. చాలు, నీకు కవల పిల్లలు పుట్టారు చక్కగా, 2 పిల్లలు, ఆవిడికి 3 పిల్లలు. ఇప్పుడు రాజ్యం లేకపోయినా శాపం ఉన్నా పర్వాలేదు, 5 కొడుకులు చక్కగా వాళ్ళందరూ పరిగెడుతున్నారు, వేదం నేర్చుకుంటున్నారు, ఆ శతశృంగంలో ఋషుల దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారు. మహాతేజోవంతుడు, వాడు కింద పడితే రాళ్ళు ఇరిగిపోతాయి, ఒకడు అద్భుతంగా బాణాలు వేస్తాడు. ఇంతంత వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అవుతారు. భవిష్యత్ తెలియకపోతే జాతకాలు చూపించుకోవాలి, కానీ అశరీరవాణి ముందే చెప్పేసింది, ఇంతంత పెద్దవాళ్ళు అవుతారు నా కొడుకులు. అబ్బోయిక తండ్రితనంతో సంతోషం, వచ్చిన కష్టాన్ని తండ్రితనంలో మర్చిపోయి ఎంత సంతోషంగానో రోజులు గడిచిపోతున్నాయి. మళ్ళీ తిరగాలి కదండి కథ. ఇవాళ రాత్రి ఒక్క రోజైనా అలా ఉండనివ్వండి, ఇవాళ రాత్రి తిప్పేయడం ఎందుకు, రేపు తిప్పదు. కాబట్టి మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.